कालम ओम अस्मद्गुरुभ्यो नमः। అందరికీ కూడా పుష్పాలని చేతికి ఇస్తున్నారు. పట్టుకొని ఒక్కొక్కరుగా వచ్చి ఇక్కడ అష్టోత్తర భగవంతుడి యొక్క ఆరాధన ప్రారంభం చేస్తున్నాము. ముందుగా ప్రధాన యాజమాన్యం సమర్పించిన తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి భగవంతుడి దగ్గర పాదాల దగ్గర సమర్పణ చేసి మేము ఈ స్థానాల్లో వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. జై బోల్ లక్ష్మీ నారాయణ భగవానికి జై. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోలగిటనే మగటాక్షలీలా శ్రీరంగహర్యతల మంగళ దీపరేఖ అక్షంతల వాసన చూసి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంత భూత విజాజాః ఏతే భూమి భారకాః ప్రాణాయామే వినియోగః. ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి అయ్యా. ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః. అక్షంతలు చేతులు పట్టుకోండి. ఓం శుభాభ్యుదయార్థిభ్య శుభే శుభే కలే ముహూర్తే అత్ర ప్రదివ్యాయాం
प्रदेशे गोदावरयोर्मध्यदेशे भगवद्भागवताचार्य सन्निधौ अस्मिन् वर्तमानव्यावहारे कच्छान्द्रमानेन प्रभवादि षष्ठि संवत्सराणां मध्ये स्वस्ति श्री शोभमासे कृष्णपक्षे अद्य नवम्यां शुभतिथौ वासरः वासरस्तु अद्य इन्दुवासरे शुभवासरे नक्षत्रे शुभयोगे एवं गुणविशेषणविशिष्टाय देवस्यां शुभतिथौ श्री भगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य देवदेवस्य जगद्कुटुम्बिनः रक्षणार्थं लीलया अवते यजमानस्य गोत्रोद्भवस्य नामधेयस्य पेरिशट्ल गोत्रोद्भवस्य आनेपल्ली रामाराव नामधेयस्य धर्मपत्नी विजयलक्ष्मी नामधेयस्य मुरलीकृष्णा नामधेयस्य श्रीलता नामधेयस्य गोपीकृष्णा नामधेयस्य ममता नामधेयस्य सुनैना नामधेयस्य गौरवकृष्णा नामधेयस्य वंशीकृष्णा नामधेयस्य वैभवकृष्णा नामधेयस्य सहकुटुम्बानां सहबान्धवानां च गोत्रं शरमाणं गोत्रं చెప్పండి అయ్యా ఒక్కొక్కడుగా రెండకుల గోత్రోద్భవస్య నందకిశోర్ నామధేయస్య రేణుకాదేవి నామధేయస్య जगदीप नामधेयस्य वेनीला नामधेयस्य सहकुटुम्बानां सहबान्धवानां च रेण्डकुल गोत्रोद्भवस्य विजयलक्ष्मी नामधेयस्य रामकृष्ण नामधेयस्य संध्या नामधेयस्य परमेश्वर नामधेयस्य ज्योति नामधेयस्य विहान नाम वेणुगोपाल नामधेयस्य चंद्रिका नामधेयस्य सूर्य दीक्षित नामधेयस्य प्रज्वल नामधेयस्य कीर्तिश्री नामधेयस्य सहकुटुम्बानां सहबान्धवानां च गोत्रं शर्माणं लक्ष्मी नामधेयस्य सृजल नामधेयस्य अभिनव नामधेयस्य सुवर्णम्मा नामधेयस्य सहकुटुम्बानां सहबान्धवानां च गोत्रं शर्माणं मुरगिशिल गोत्रोद्भवस्य शिवप्रकाश नामधेयस्य धर्मपत्नी दुर्गादेवी नामधेयस्य भारतम्मा नामधेयस्य सहकुटुम्बानां सहबान्धवानां च अनन्तकुल गोत्रोद्भवस्य रविचन्द्रन नामधेयस्य पद्मावती नामधेयस्य प्रत्यूष नामधेयस्य साई प्रकेत नामधेयस्य लक्ष्मणराव नामधेयस्य वेदवती नामधेयस्य सहकुटुम्बानां सहबान्धवानां च गोत्रं शर्माणं सहकुटुम्बानां सहबान्धवानां च చెప్పండి नाभिल्ल गोत्रोद्भवस्य श्रीलता नामधेयस्य आदित्य नामधेयस्य श्रीदिव्या नामधेयस्य सहकुटुम्बानां सहबान्धवानां च रेण्डकुल गोत्रोद्भवस्य दायिन् दैत्यादिमर्दन जनार्दन वासुदेव श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులందరూ కూడా యాగశాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి మనం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్ ప్రియ భగవద్బంధువులారా, మనకున్న సమయాన్ని బట్టి మధ్య అన్నట్టు ఉన్న రెండు విషయాలు మీకు నేను అందజేయాలనేది తాపత్రయం. ఈరోజు లక్ష్మీనారాయణ ఇష్టి చేస్తున్నాం. ఈ లక్ష్మీనారాయణ ఇష్టి ఎంత వైభవమైనదంటే ప్రధానమైన హోమం ఇది. ఈ ఇష్టి కారణం ఏమిటంటే స్వామి అమ్మతో కూడి చేసుకున్నారు. దంపతులు ఇద్దరు కూడి ఉండి చేస్తే ఇష్టికి ఒక అందం, ఒంటరిగా చేస్తే అది కాదు. మళ్ళీ స్వామి ఈ ఇష్టికి సంకల్పింపజేయించింది అమ్మవారేనట. స్వామి లోక కళ్యాణార్థం అంటే తరచుగా ఎన్నో సమస్యలతోటి దంపతులు బాధపడుతూ ఉంటుంటారు. గ్రహస్థితి లోపం ఉంటుంది, వారికి ఆనుకూల్య దాంపత్యం ఉండదు. వీళ్ళందరినీ చూసిందట అమ్మవారు పూర్వమే. ఏంది వీళ్ళందరి గ్రహచారము అని అడిగిందట. అంటే వీళ్ళకి అననుకూల వాతావరణం కనుక అలా ఉన్నారు అన్నారట. మళ్ళీ వీళ్ళందరికీ అనుకూలం కలిగించాలంటే ఏమి చెయ్యాలి అని అడిగింది అమ్మవారు. మనందరి కోసం ఎప్పుడు అమ్మ స్వామితో ముచ్చట పెడుతుందట. దంపతుల ముచ్చట ఎలా ఉండాలి అన్నది లక్ష్మీనారాయణ ఇష్టిలో తెలుస్తుంది.
దంపతులు ఏ విధంగా ముచ్చట పెట్టాలి అంటే ప్రకృతి స్వరూప సంబంధమైన తన బాధ్యత కలిగిన బంధాల గురించి చెప్తుంటుంటారు. వాడు అలా, వీడిలా, వీడిని ఏం చేయాలి, పెద్దవాడు ఇలా అని చెప్తుంటారు. తండ్రికి వింటుంటాడు అంతే. తల్లి ఎప్పటికీ స్వరం ఝంకార గీత మెల్లగా భర్త దగ్గరకు ఒంటరిగా దొరకగానే ఈ ముచ్చట చెప్తుంటుందట. ఈ ముచ్చట ఇక్కడిది కాదు, అమ్మవారే చెప్పేదట. స్వామి ఇద్దరం ఏదో కూర్చుందాం పడ అన్యోన్యంగా అంటే, బాగున్నారా స్వామి, మీరు బాగున్నారా, బాగున్నారా అంటే నేను బాగున్నాను. అదిగో ఆ పిల్లాడు వాడు అలా కష్టపడుతున్నాడు స్వామి. ఓ ఇప్పుడు ఆ ముచ్చట ఎందుకు అంటే, జీవులకు పరిచయం చేయించేదే అమ్మ. అకారార్థో విష్ణు, మకారార్థో జీవ, హుకారో అన్యార్గం, కలిపి ఓంకారం. ఓంకారంలో 3 ఉంటాయి. అటు స్వామి, అమ్మ. వివాహానికి పూర్వం భార్య గురించి పరితపిస్తాడు జీవుడు. వివాహమైన తర్వాత భార్య తప్పిస్తుంది జీవుల గురించి. జీవుడు ఎప్పుడైతే సంతానం ఏర్పడుతుందో భర్తను కాస్త పక్కకు వస్తుంది. ఎంతసేపటికి వీడి పట్ల వ్యామోహం కలిగి ఉంటుంది. మళ్ళీ మన అమ్మ స్వామితో ముచ్చట పెడుతుందట. ఎప్పటికీ కూడా ఏకాంత సేవ వరకు కూడా ఇదే ముచ్చట. స్వామి ఏమో ఏమి ఎప్పటికీ ముచ్చట వీళ్ళ గురించేనా, ఇక మన ముచ్చట లేదా అన్నారు. అయ్యో అక్కడి నుంచి అక్కడి నుంచి దండం పెట్టిపోతున్నాడు చూసావా అన్నట. స్వామి కోపం వచ్చింది. ఎక్కడి నుంచి పెడుతున్నాడు స్వామి వాడు, ఇటన్న పోయిటన్న, ఇటన్న రైటన్న, అక్కడి నుంచి పెడుతున్నాడు అన్నారట. అంటే ఈయనకు కోపం. వాడు ఇక్కడి దాకా వచ్చి నాకు దండం పెట్టలేదని ఆయన కోపం. తండ్రికి ఎప్పటికీ భేషజాలు ఉంటాయి. తల్లి ఎప్పటికీ సవరిస్తుంటుంది. అక్కడి నుంచి పెడుతున్నాడు వాడు చూసావా, ఇక్కడ దాకా రాలేదన్నారట. స్వామి వాడు మన పిల్లవాడే స్వామి, వాడు అక్కడి నుంచి కూడా దండం పెట్టగలిగిన కుమారుని అన్నారు, మీరు ఎంత అదృష్టవంతులు అన్నదట. పోయేటప్పుడు అక్కడి నుంచి కూడా వాడు దండం పెట్టిపోతున్నాడు స్వామి, వాడికి ఒక ఉద్యోగం ఇచ్చాము, ఇన్ని బూట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, లోపలికి రావద్దని మర్యాద, కాబట్టి మర్చిపోకుండా ఇక్కడ నాయన ఉన్నాడని మీకే దండం పెడుతున్నాడు అక్కడి. అబ్బా ఏం సమర్థిస్తావు లక్ష్మి నువ్వు జీవులను అంటే, తల్లి ఎప్పుడు సమర్థించి సవరించి చెప్పుతుంది తల్లి. మళ్ళీ నారాయణుడు కూర్చొని చెప్తే ఈ కష్టాల గురించి చెప్పిందట అమ్మవారు. ఏంటి స్వామి, ఈ భూలోకం నుంచి మన దగ్గరికి ఎవరు రాలేరా అని అడిగిందట. అంటే వాళ్ళ కర్మబంధాన్ని బట్టి వస్తారు లక్ష్మి అన్నారు స్వామి. పోనీ కర్మబంధం ఎలా తొలుగుతుంది అని అడిగిందట. కర్మబంధం తొలగాలంటే వాడు ఏదైనా కార్యక్రమాలు చేయాలి అన్నారు. వాడు చేయలేని వాడి పరిస్థితి ఏమిటి అని అడిగిందట. అన్ని నువ్వే అడుగుతున్నావు ఏంటి అన్నారు. అంటే స్వామి అన్నారట, వాడు ఏదైనా వాడు రాలేడు లక్ష్మి మన దగ్గరికి, మన దగ్గర రావాలంటే ముక్త పురుషులు మాత్రమే వస్తుంటారు అన్నారు. మళ్ళీ మిగతా వాళ్ళ స్వామి రాలేరా, ఇంతమందిని సంతానం నాకు ఇచ్చిండ్రు, వీళ్ళంతా రాలేరు కదా అన్నదట. నీ బాధ ఏంటి అని అడిగారు. వాళ్ళు పైకి రాలేరు, మనం ఇక్కడి నుంచి ఇంతకన్నా పైకి పోలేము, కాబట్టి అవతారం అన్నదట అమ్మవారు. అవతారం అంటే అవతరయచ్చీతి అవతారః, దిగి వచ్చేదాన్ని అవతారం అంటారు. స్వామి మీకు ప్రమోషన్ ఎందుకు అక్కర్లేదు, మనకు డిమోషనే తీసుకుందాం, మనము భూలోకానికి పోదాం అన్నదట అమ్మ. ఓ లక్ష్మి అలా అంటున్నావు భూలోకానికి అంటే, మళ్ళీ మనం భూలోకానికి వెళదామా స్వామి, ఈ పిల్లలు మన దగ్గర రారు కదా, మనమే భూలోకానికి వెళ్ళి వాళ్ళను కటాక్షిద్దాము, అదే వైకుంఠం, భూలోక వైకుంఠం అన్నదట. ఓహో అలాగా, వాడు రాలేడు, మనమే పోదామా, అయితే వెళుదాంపా అన్నారట. స్వామి వెళ్ళేటప్పుడు కొన్ని మీకు నియమాలు చెప్తున్నాను అన్నదట అమ్మవారే. పిల్లలు అన్ని లోకాలలోకెల్లా భూలోకం అత్యంతమైన లోకం. ఈ భూలోకంలో కర్మ సంబంధమైన లోకం ఇది. ఎవడికి వరం ఇచ్చినా వాడు నా దేవుడు ఉన్నాడంటాడు, ఎవడికి తీరకున్నా ఈ దేవుడు లేడు అంటాడు, ఇక్కడ మహిమ లేదంటాడు. వాడి కోరిక తీరలేదనుకోండి, ఇన్ని కోట్లు కట్టి ఖర్చు పెడితే ఇక్కడ మహిమ లేదంటాడు. ఇక్కడ ఒక్కడి కనుక కలిగిందనుకో మహిమ వాడే చాటుతాడు. మళ్ళీ మహిమ ఎవరు చాటాలి, పరమాత్మ చాటాలి. పరమాత్మ ఎవరి ద్వారా చాటాలి, భాగవతోత్తముల ద్వారా చాటాలి. తన పాఠం తను చెప్పుకుంటే వ్యర్థం, నేను గొప్ప అని చెప్పుకుంటే వ్యర్థం. తాను గొప్ప అని పరమాత్ముడికి గొప్ప చెప్పడమే విశేషం. మనకు భగవద్గీత తెలుస్తుంది చూడండి. యుద్ధ భూమిలో కూర్చుండబెట్టి అర్జునుడికి బలవంతంగా పాఠం చెప్పాడు కృష్ణుడు, రమ్మన్నాడు. భీష్మద్రోణ విదుర కృపాచార్య అశ్వత్థామాదులందరూ కూడా తాతలు తండ్రులు గురువులు కదా అన్నాడు. వ్యామోహంతో ఇక్కడికి రా అర్జున అన్నాడు, తీసుకువెళ్ళాడు. ఆయన అడగలేదు కానీ ఈయనే ఉపదేశం చేశాడు. గీతోపదేశం 18 అధ్యాయాలు చెప్పాడు. పాఠం అర్థమైంది ఏమైనా ఆయనకు? ఏం అర్థం కాలే.
చివరికి ఆయన అడగకుండానే ఈయన విశ్వరూపం చూపించిండు. ఓయ్ అంతా నేనే అన్నాడు. నా చేతహతులైన నరనాయకులన్ నందింపక నిమిత్త మాతృండవీవు భీష్మాది కౌరవ వీరలోకమ్ము నా గర్భమ్మున మహానల కీలలందు దాగియున్నారు. ఇదే కనుము కౌంతేయ. పిచ్చివాడా, అక్కడ భీష్మద్రోణులు ఎక్కడున్నారు రా, అక్కడ లేరు ఇక్కడున్నారు చూడన్నాడు. జ్ఞానం కలిగించాడు. అంత పాఠం చెప్తే ఈయనకు అర్థం కాలేదు. మళ్ళీ కుమారుడు మరణిస్తే నా కుమారుడు లేడు కాబట్టి నేను యుద్ధం చెయ్య అన్నాడు. ఇప్పుడే ఒక బాధ చెప్పాను యజమానికి. ఆయన పెద్ద విషయం చెప్పాడు. అన్నిటికన్నా గొప్ప స్థానం పోయారన్నారు. అంత విన్నా పాట విన్నా నా కొడుకు లేడు కాబట్టి నేను యుద్ధం చేయ అన్నాడు. మళ్ళీ ఏం చేయించాలి? మళ్ళీ చూపించాడు. నీ కొడుకు సామాన్యుడు కాడయ్యా, అదిగో చంద్రమండలంలో ఒక అంశంతో ఉన్నాడు, శాశ్వతంగా కనబడుతున్నాడు నీ కొడుకు అని చూపించాడు. అంటే పరమాత్ముడికి ఎప్పటికీ తనకుండే లక్షణం ఏమిటంటే జీవకోటిని ఉద్ధరింపజేయించాలన్నదే లక్ష్యం. మళ్ళీ అమ్మవారు భూలోకానికి తీసుకొచ్చింది. మళ్ళీ భూలోకంలో జాగ్రత్త స్వామి అన్నదట. భూలోకానికి తీసుకొస్తే స్వామి వచ్చారు. స్వయంభూగా ఆద్య స్వయం వ్యక్తమిదం విమానం రంగమందిరం. మొట్టమొదలు అక్కడికి శ్రీరంగానికి వేయించేశారు. ఏమండి, అక్కడ స్వామివారు వేయించేసి భూమండలంలో ఉన్నారు, పడుకొని హాయిగా ఉన్నారు. పాపం ఆయన మొదటి స్వామి మనకు పృథ్వీ మండలానికి వచ్చిన స్వామి. వెంటనే స్వామివారితో అమ్మవారు కూడా వేయించేశారు. అంటే స్వామి ఉండడం ఒక్కరు ఉంటారు కాదు, ఉండలేరు, అమ్మతో ఉండాలి. నిత్యానపాయిని నిరవజ్యాం దేవదేవం. అమ్మ ఎప్పుడు స్వామిని అంటిపెట్టుకునే ఉండాలి. ఉంటేనే లోక రక్షణ అవుతుంది. ఒక్కడుంటే ప్రళయమే. మళ్ళీ అక్కడికి వచ్చి చేరింది కదా అమ్మ, ఈ భూమండలం మనమే పోదాం పా స్వామి అన్నది. పోతే ఒరే రండిరా, మీ నాయన అమ్మ మేమిద్దరం ఇక్కడికి వచ్చాం, వైకుంఠంలో ఎవరు లేరు, ఇక్కడే మనం అందరం ఉన్నామని చెప్పి పిలుచుకొని వస్తే భాగవతోత్తములందరూ కూడా అక్కడ స్తోత్రం చేసి పెరుమాళ్లకు ఇదే భూలోక వైకుంఠం అన్నారు. మొదటి సంబంధమైన వ్యక్తి ఆయన. చివరిగా వచ్చారు ఈయన. ఏమండి, మన వెంకటేశ్వర స్వామి చివరి పడుకొని ఉన్నారు కాబట్టి ఒకసారి ఈయన నిలబడగలిగారు. పాపం ఆయనకు పడుకోవడం లేదు, కూర్చోవడం లేదు పాపం. ఎందుకంటే మొదటిసారి వచ్చి పడుకున్నాడు కాబట్టి ఆయనకు చివరిసారి మాత్రం నిలబెట్టగలిగారు. మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణదియా తిష్టద్ధయా సాగరః సశ్రేయాం చ చతుర్భుజకలయిత శ్రీ శ్రీనివాస ప్రభోః. స్వామి చివరిగా నిలబెట్టి లక్ష్మీనారాయణ రూపంలో పృథ్వీ మండలంలో ఉండి మన కష్టాలు తీర్చడానికి ఈ హోమం కనుక జరిపితే ఎవరైతే హోమాన్ని జరుపుకుంటారో వారి సంసార బంధం చక్కగా సాగి లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది అని పెద్దలు సెలవిచ్చారు. సమయ అభావం మధ్యలో పూర్తి చేసుకుంటూ ఉంటుంటాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. నిత్యవర్ణంతమసస్తు భారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా వివదరజతాస్తే స్వాహా పురస్తాత్యముదా జహారా చక్రప్రవిద్వాగం మహిమానః సజంతే పూర్వే సాధ్యా సంతి దేవా స్వాహా. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ స్వాహా. భావః జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విద్యేయం కామశ్వం పురుషానహం స్వాహా. స్వపూర్వాం రథమత్యామస్తి నాద ప్రబోధిని శ్రీయం దేవీముపక్వజే శ్రీర్మాదేవేత్రిరథాం స్వాహా. హంసోస్మితాం హిరణ్య ప్రాకారమార్ద్రాజ్వలంతీం తృప్తాం తర్పయంతి పద్మే స్థితాం పద్మవర్ణాద్వామిహోపక్వజే శ్రియం స్వాహా. మనసచంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారా పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం
लक्ष्मी स्वाहा मां देव सखः कीर्तिश्च मणिनासः प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे स्वाहा शक्तिपाशामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यः अपूर्ववृद्धिं च सर्वान् निर्णतमे गृहात् स्वाहा धद्वारां दरादर्शां नित्यपुष्टाङ्करीशिनी ईश्वरीं सर्वभूतानां नामिह पद्मजे श्रियं स्वाहा मनसः काममागोदिं वाचः सत्यमजीमहि सूनां रूपमन्नस्य वधिश्री श्रयतां यशस्वाहा अर्धमेन प्रजा भूता मयि सम्भव कर्मा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीं स्वाहा स्रजन्तु स्निग्धानि चित्तितवद मे गृहे निज देवीं मातरो श्रियो वासय मे कुले स्वाहा आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा मावह जातवेदो लक्ष्मीमनवगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो धाक्षेदो हविर्भरं यज्ञे घृदाजे అందరూ నమస్కారం చేసుకొని చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనేన యథా సంకల్పిత శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ స్వామినః సుప్రీయత విసృజేత అందరూ కూడా మీ అక్షతలని ఆ యొక్క చేతిలో తీర్థం పోసుకొని నీళ్లు పోసుకొని స్వామి మీ దగ్గరికి వస్తారు. తోచినంత దక్షిణ చేతిలో పట్టుకొని కింద వదిలేసేయండి. స్వామి తీసుకొని వస్తారు, పల్లెని తీసుకొని వస్తారు. ఓనం సంపూర్ణతామ్యాది సత్యో వందేతమచ్యుతం క్రియాహీనం భక్తిహీనం హుతాసన యత్కృతం తమయా దేవ పరిపూర్ణం తదత్తుతే భగవాన్ సర్వాత్మకః అగ్నిరంతర్యామి శ్రీమన్నారాయణ ప్రియతాం సర్వం శ్రీకృష్ణార్పణి శ్రీమన్నారాయణ. అలాగే మీ Oh,
గోత్రాన్ని పేర్లని స్మరించుకోండి అగ్ని భగవానుడి. अंजलि पुष्पैरा पूर्या भगवन्तं प्रार्थये तत्पितो श्रीभो भक्त्या होमेनामध्यगा होमत्रयेषेद्वीर्यं तदिदञ्चात्मसात् कुरु भक्त्याय लग्नो विहितयथा शिक्येहा विधेयाराधनतमेन पुरुषोत्तमा ज्ञानदो वाक्यदो तन्नगुरुं मया सर्वं पूर्णमेवास्तु चिन्तमनः गुरुवरदा भुजानापदेशेन कृतानः हन्मया सर्वान् क्षमस्व पुरुषोत्तमो स्कन्दमाना श्री भूमिया समेत श्री वेंकटेश्वर स्वामी कृपया श्रीमते नमः प्रतिष्ठापनाचार्याणां उभय वेदांत प्रवर्तकाचार्याणां श्रीमत् परमहंस परिव्राजकाचार्याणां श्री 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 तदन्य श्रीमन्नारायण रामानुजय स्वामी श्री चरणानां मंगलाशासन पूर्वकं लोक कल्याणार्थं राजराष्ट्राभिवृद्ध्यर्थं क्षेत्राभिवृद्ध्यर्थं सर्व संपत् समृद्ध्यर्थं समस्त सन्मंगलामाप्त्यर्थं संकल्पित पांचान्विका पंचगुणात्मक श्री भूमिया समेत श्री वेंकटेश्वर स्वामिनः महाप्रतिष्ठा महोत्सव आराधना करुणेभ्यां तदेव समाध्यान समयमाध्यान्विकाराधना परिपूर्णता सिद्ध्यर्थं प्रबंध प्रिया दिव्य प्रबंधमवधारयामि दिव्य प्रबंधम
வல்லார் பாவம் இல்லாவியுமே பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பல கோடி நூறாயிரம் பல்லாண்டு செல்லோர் மணிவண்ணா சேவடி செல்வியிரு காப்பு அடியோமோடன் நின்னோடும் பேணி ஆயிரம் பல்லாண்டு படிவாயினின் பரமார்பில் வாடியும் வகையும் பல்லாண்டு படிவார் சோதி வனத்துறையும் சுடராடியும் பல்லாண்டு படைமோர் முக்கம் முழங்கும் அப்பாஞ்ச ஜன்னியமும் பல்லாண்டு अरुणपाल श्रीमद् वेदमार्ग प्रतिष्ठापनाचार्य उभय वेदांत प्रवर्तकाचार्य श्रीमद् परमहंस परिव्राजकाचार्य श्री 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 त्रिदंडी श्री श्रीमन्नारायण रामानुजजीयर स्वामिகள் रामानुजाय व्याज्ञा वर्धदा वर्धदा रामानुजाय व्याज्ञा प्रतिभाधर्मज्वला दिगंतव्यापिनी भूया सदै लोकैदेशिनी श्रीमन्म श्रीरंग श्रीमभद्रवा मृदिनं संवर्धय श्रीमन्म श्रीरंग श्रीमभद्रवा मृदिनं संवर्धय प्रसादलब्ध परम प्राप्य कैंकर्यशालिनी तीव्र प्रवणं वन्दे रम्यजा मातरं मणि மணவாளமாமுனிவன் வாடிய செய்யதா தாளினை வாடியதே பிரியமாவும் குருநோலும் வாடியே ஐயுமேந்திய முக்கோலம் வாடி